యా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, నో ప్రాబ్లం. ఐ హోప్ మీకు కనిపిస్తుంది. సరే, జస్ట్ గివ్ మీ వన్ సెకండ్. ఓకే, సో రికార్డింగ్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము ఈ హోమ్ ట్యాబ్ దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా చూసాం కదా. లైక్ హోమ్ కట్ ఏం చేస్తుంది, కాపీ ఏం చేస్తుంది, ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుంది. అంటే బేసిక్ ఒక 5 minutes మనం రీక్యాప్ కానీ వెళ్తే, ఏదైనా ఒక స్ట్రింగ్ ఉంటే, సపోజ్ స్ట్రింగ్ అని కాదు, ఏదైనా ఒక వర్డ్. ఇప్పుడు సపోజ్ ఈ సెల్లో నాకు సపోజ్ హైదరాబాద్ అని ఉంది. రైట్. సో ఇప్పుడు కొంచెం దీన్ని మనం విడ్త్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఈ టెక్స్ట్ ని మనం కాపీ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేయాలన్నా అంటే కంట్రోల్ వి. అలాగే ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి? సపోజ్ సో కట్ తెలుసు మీకు, కాపీ తెలుసు. ఫార్మాట్ పెయింటింగ్ అంటే ఏంటి? సపోజ్ నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ నుంచి నాకు డిఫరెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిటీ నేమ్స్ ఉన్నాయి. బెంగళూరు ఇస్ దర్, చెన్నై ఇస్ దర్, దెన్ యూ హ్యావ్ ట్రివాండ్రం, ఢిల్లీ, ఇలా ఉంది. సో మనము సపోజ్ ఈ పర్టిక్యులర్ సెల్ ని బోల్డ్ చేసి, సపోజ్ దీనికి నేను ఏదైనా ఇద్దాం, 15 ఫాంట్ ఇచ్చాను, 16 సైజ్ ఇచ్చాను. సో మనం ఫార్మాట్ పెయింటింగ్ అంటే ఏంటి? కంట్రోల్ ఇలా బ్రష్ సింబల్ ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొని, లేదా ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ మీద మనం క్లిక్ చేసుకొని ఎన్ని సెల్స్ అయితే సెలెక్ట్ చేస్తామో అవన్నిటికి మనం సెలెక్ట్ చేసిన సెల్ కి ఏ ఫార్మాట్ అయితే ఉందో అది అప్లై అయిపోతుంది. ఫార్మాట్ మీనింగ్ దాని ఫాంట్ స్టైల్, దాని ఫాంట్ సైజు, అది ఇంకేమన్నా స్పెషల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయా, ఏమైనా ఫార్ములాస్ అప్లై ఉన్నాయా, ప్రతి ఒక్కటి ప్రాపర్టీస్. దాన్ని ప్రాపర్టీస్ బేసిక్ గా. సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేస్తారు. ఇక్కడ ప్రస్తుతానికి మీరు ఓన్లీ దీన్ని ఫాంట్ సైజు, దాన్ని స్టైల్ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ లో మనం ఫార్ములాస్ నేర్చుకుంటాం. ఈ రోజు కొన్ని ఫార్ములాస్ చూస్తాము. సో ఇలా మనం ఫార్మాట్ పెయింటింగ్ అప్లై చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ కూడా అప్లై అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, సో నేను జస్ట్ బేసిక్ రీక్యాప్ దీని తర్వాత ఇమీడియట్ గా మనం ఫార్ములాస్ లోకి జంప్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇది మీకు తెలుసు, దీంట్లో ఇది ఇది ఫాంట్ టైప్. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫాంట్ టైప్స్. బేస్డ్ ఆన్ ది యూసేజ్ వీ కెన్ సెలెక్ట్. తర్వాత ఇది ఫాంట్ సైజ్ పక్కనది. సో అప్ టు 72 వరకు. దెన్ బోల్డ్, ఇటాలిక్, అండర్ స్కోర్. ఒకదాన్ని ఇప్పుడు ఇది బోల్డ్, మళ్ళీ బోల్డ్ క్లిక్ చేస్తే అన్బోల్డ్ అవుతుంది, అంటే నార్మల్ అయిపోతుంది. మళ్ళీ బోల్డ్ క్లిక్ చేస్తే బోల్డ్. ఇటాలిక్ అంటే లిటిల్ కర్వీనెస్ వస్తుంది. అండర్ స్కోర్ మనకు అండర్ స్కోర్ కూడా వస్తుంది. దీని కింద డబుల్ అండర్ స్కోర్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది డబుల్ అండర్ స్కోర్, ఇంకొక లైన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మనము మనం ఇక్కడ మనం రాసిన ఏదైనా స్ట్రింగ్ కి ఒక బార్డర్స్ ని అప్లై చేయడం అన్నమాట. మనం ఇంత ముందు చూసాం కదా, ఒక్క నిమిషం మీకు
మనం ఇది చూసాం కదా. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా, yeah, ఇక్కడ ఇవి మాత్రం ఒక లైన్ లో అంటే ఒక హైలైటెడ్ బార్డర్ లో కనిపిస్తుంది మీకు. ఇదంతా నార్మల్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో చూడండి, ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసి నో బార్డర్స్ ఇక్కడ మీరు దీని ఇస్తే మీకు జస్ట్ ఇక్కడ చూడండి నో బార్డర్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇది కూడా నార్మల్ అయిపోయింది మీకు. ఇప్పుడు దీనికి దీనికి వేరే డిఫరెన్స్ ఏం లేదు. దెన్ ఆల్ బార్డర్స్. సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది నో బోర్డర్స్ ఆల్ బోర్డర్స్ ఒక్కటే అని కాదు. ఇక్కడ చూడండి ఓన్లీ లెఫ్ట్ సైడ్ బోర్డర్, ఓన్లీ రైట్ సైడ్ బోర్డర్, ఓన్లీ బాటమ్ బోర్డర్, ఓన్లీ టాప్ బోర్డర్. ఇక్కడ థిక్ అవుట్ సైడ్ బోర్డర్స్ అంటే ఓన్లీ మనం ఎక్కడి వరకు అయితే టేబుల్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్ దాని అవుట్ లైన్స్ మాత్రమే హైలైట్ అవుతాయి. రైట్. ఇక్కడ చూడండి డ్రా ద బార్డర్స్, ఎరేజ్ ద బార్డర్స్. సో ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయం, మోస్ట్లీ ఇక్కడ వరకు మనం యూజ్ చేస్తాము. ఓకే. రైట్. ఇక్కడ ఇది కలర్ ఫిల్లింగ్. సో ఏదైనా సెల్ లో కలర్ ఫిల్ చేయాలి అని అంటే ఈ బకెట్ ని యూజ్ చేస్తాం. ఏదైనా లెటర్ కి కలర్ ఫిల్ చేయాలి అని అంటే మనం ఇక్కడ ఉంది కదా లెటర్ ఉంది కదా దీన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని మనం యూజ్ చేస్తే లెటర్సే ఆ కలర్ లోకి మారిపోతాయి. దీన్ని మనం యూజ్ చేస్తే ఆ బాక్స్ ఆ కలర్ తో ఫిల్ అవుతుంది అనమాట. ఓకే. దెన్ దీస్ ఆర్ అలైన్మెంట్స్. లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. మీరు ఇక్కడ చూస్తే ఇది టాప్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది బాటమ్ అలైన్మెంట్. ఒక సింపుల్. సో దీన్ని తీసుకుందాం, సచిన్ అనేది ఉంది. సో ఫస్ట్ టాప్ అలైన్మెంట్ తీసుకుందాం. సో చూడండి ఇది ఇదే బాక్స్ లో టాప్ అలైన్మెంట్ కి వెళ్ళింది. సో అలాగే కిందది లెఫ్ట్ అలైన్మెంట్. టాప్ లో ఇప్పుడు నేను లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి, టాప్ అలాగే ఉంది బట్ లెఫ్ట్ అలైన్డ్ ఇది. అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నేను బాటమ్ అలైన్మెంట్ కి వెళ్తున్నా. ఇది బాటమ్ అలైన్మెంట్. అదే నేమ్ కిందకి వచ్చింది బట్ లెఫ్ట్ అలైన్డే ఉంది. ఇప్పుడు నేను సెంటర్ ఇచ్చాను అనుకోండి, బాటమ్ అలైన్మెంట్ ప్లస్ సెంటర్ అలైన్మెంట్. ఇప్పుడు ఇది రైట్ సైడ్ తీసుకుందాం, బాటమ్ అలైన్మెంట్ ప్లస్ రైట్ సైడ్ అలైన్మెంట్. సెంటర్కి వెళ్దాం. రెండు సెంటర్కి వెళ్తే ఇలా బాక్స్ సెంటర్ లో. రైట్. ఇది జస్ట్ మన అలైన్మెంట్స్. దెన్ కమింగ్ టు ఇది మీకు తెలుసు కదా, మామూలుగా మనం ఉన్న ఫాంట్ ని రెగ్యులర్ స్టైల్లో కాకుండా మనం ఏమైనా యూనో కర్వీగా కానీ లేదంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ కానీ వర్టికల్ కానీ హారిజాంటల్ గా కానీ మనం ఇవ్వాలంటే దెన్ విల్ గో ఫర్ దిస్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ ఏంటి అని అంటే యూఆర్ హ్యావింగ్ ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి చూడండి. యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ యాంగిల్లో మనం రాయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది. సో నేను దీన్ని తీసుకుంటున్నా. సో ఇది చూడండి ఇలా కర్వీగా వచ్చింది. రైట్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇలా వచ్చింది వర్టికల్ టెక్స్ట్. మనకి ఇక్కడ మొత్తం కనిపించట్లేదు కానీ. రైట్. అలాగే రొటేట్ టెక్స్ట్ అప్, హెడ్ కౌంట్ జస్ట్ ఇలానే ఉంది. కాకపోతే ఏమైంది, టెక్స్ట్ మనకి అప్ టు డౌన్ బాటమ్ లో వచ్చింది. రొటేట్ టెక్స్ట్ డౌన్. ఓకే. నెక్స్ట్ ఇది ర్యాప్ టెక్స్ట్. ర్యాప్ టెక్స్ట్ ఏం చేస్తుంది, మీరు ఇక్కడ చూడండి హలో వెల్కమ్ టు అనలిటిక్స్ అని ఉంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ అంటే సపోజ్ నేను ఈ సెల్ ని దగ్గరికి అందాం ఇంతవరకు ఇలా అని. సో ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఏమైంది, ఈ సెల్ కి తగ్గట్టుగా అది అడ్జస్ట్ చేసుకుంది. ర్యాపింగ్ అంటే ఏంటి, ఒక పెద్ద లెంత్ ఉన్న టెక్స్ట్ ఉన్నప్పుడు ఆ సెల్ ఎంత సైజ్ ఉందో చూసుకొని ఆ టెక్స్ట్ మొత్తాన్ని అదే సెల్ లో ఫిట్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. దట్ ఈస్ యువర్ ర్యాప్ టెక్స్ట్. వన్ సెకండ్. మై ప్లీజ్ నో ఇది జియోమి అని జాయిన్ అయ్యారు కదా, నేమ్ తో జాయిన్ అవుతుంది. మై ప్లీజ్ నో హూస్ దిస్. అవర్ చాట్ లో పింగ్ చేయండి నేమ్.
ఓకే. సో ఓకే. నాట్ ఎ ప్రాబ్లమ్. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ హోమ్ ట్యాబ్. మనం ఏమనుకున్నాం, ఫార్ములాస్ ట్యాబ్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం కదా. వి ట్రై టు లెర్న్ అబౌట్ ఫార్ములాస్ ట్యాబ్. అయితే బిఫోర్ గోయింగ్ టు ద ఫార్ములాస్ ట్యాబ్ మనము మీకు ఒక థింగ్ లైక్ ఒక టేబుల్ క్రియేషన్ ఎలా అనేది నేను మీకు ఒకసారి చెప్పి దెన్ వీ విల్ గో టు ద ఫార్ములాస్ ట్యాబ్. సో ఆర్ బెటర్ వి విల్ ఓకే, ఒక పని చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ వి విల్ డిస్కస్ ద బేసిక్ ఫార్ములాస్. మనము ఏమేం ఫార్ములాస్ యూజ్ చేస్తాము, సో బేసిక్ లెవెల్ ఫార్ములాస్ అన్ని ఒకసారి చూద్దాం. నార్మల్ గా ఎక్సెల్ లో ఏంటంటే ఏదైనా ఫార్ములా గుర్తుపెట్టుకుని, ఎనీ ఫార్ములా దట్ యు ఆర్ రైటింగ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ టు. అర్థమవుతుందా? ఈక్వల్ తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనం ఏం చేస్తాం, కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. ఇప్పుడు ఇవన్నీ బేసిక్ లెవెల్ ఫార్ములాస్ చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు. ఓకే. ఎక్సెల్ లో ఏ స్ట్రింగ్ అయినా లేకపోతే ఏ నాట్ అబౌట్ స్ట్రింగ్ సారీ, ఏ ఫార్ములా అయినా కానీ ఈక్వల్ తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఈ సెల్ లో 1234 అనే నెంబర్ ఉంది అనుకుందాం. నేను ఫాంట్ కొంచెం ఓకే కదా. యా, యా. నాకు ఈ సెల్ లో 1234 అనే నంబర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఫార్ములా తీసుకున్నాను. ఈక్వల్ టు అని ఇవ్వగానే ఎక్సెల్ కి ఏం అర్థమవుతుంది అని అంటే, ఓకే ఇది ఫార్ములా సంథింగ్, ఏదో మన ఇతను ఏదో ఫార్ములా రాయబోతున్నాడు అని చెప్పి ఎక్సెల్ కి అర్థమవుతుంది. ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఎక్సెల్ కు ఉండే పవర్ ఏంటి అని అంటే, మీరు ఏ సెల్ లో క్లిక్ చేస్తే ఆ సెల్ ని తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, ఈ సెల్ ఎంత, A3 కదా దీని అడ్రస్. సో మనకి తెలుసు కదా, కాలం నేమ్ రో నేమ్ వస్తుంది. ఇది A3 సెల్. అదే ఇక్కడైతే A7, ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా అది A7 అని సెలెక్ట్ చేసుకుంది. నేను ఇక్కడ ఇచ్చా అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసా అనుకోండి J9 అంటారు. లేకపోతే నేను ఇక్కడ ఇచ్చా అనుకోండి, ఇది ఏంటంటే J3. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే E9. సపోజ్ నేను ఈక్వల్ టు ఈ సెల్ ని క్లిక్ చేస్తున్నా, ఇది A3. ప్రస్తుతానికి ఏ ఫార్ములా లేదు, జస్ట్ ఇది ఈక్వల్ టు A3 అని ఇచ్చి ఎంటర్ ఇస్తున్నా. జస్ట్ ఎంటర్. మీరు ఇక్కడ చూడండి, ఇందులో ఏ వాల్యూ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అదే వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే నేను ఇక్కడ రాసిన సింపుల్ ఫార్ములా ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫార్ములాస్ ఈక్వల్ తో స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫార్ములాస్ ఈక్వల్ తో స్టార్ట్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఈక్వల్ టు ఇవ్వగానే తర్వాత మనము టైప్ చేయడానికి పాసిబిలిటీ, అంటే ఏ సెల్ లో క్లిక్ చేస్తే ఆ సెల్ అడ్రస్ ని అది తీసుకుంటా ఉంటది అనమాట. ఏ సెల్ లో క్లిక్ చేస్తే ఆ సెల్ అడ్రస్ ని ఇది తీసుకుంటూ ఉంటుంది. అంటే నేను మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను ఇది డిలీట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుళ్ళు, ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు నాకు ఇక్కడ 4567 అనే వాల్యూ ఉంది. ఈ ప్లేస్ లో నేను ఏం చేయాలనుకుంటున్నా, దీని దీని అడ్రస్ ఎంత, ఇది A5 కదా. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ఫార్ములా రాద్దాం అనుకుంటున్నా. ఆ ఫార్ములా ఏంటి అని అంటే, A5 లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ నాకు ఇక్కడ రావాలి. సో ఈక్వల్ టు ఇచ్చి మనం A5 అని రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి ఇప్పుడు మనం, ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత జస్ట్ ఈ సెల్ కి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి, ఈక్వల్ టు A5, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది బానే ఉంది, ఒక 4567 ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అంటే ఈ సెల్ లో ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేంజెస్ చేస్తే అవన్నీ ఇక్కడ రిప్లికేట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ సెల్ కంప్లీట్ గా ఇక్కడ రిప్లికేట్ అవుతాం, అంటే ఇది ప్రొజెక్టర్ అన్నమాట ఇప్పుడు దీనికి. సో అంటే బేసిక్ మనం మీకు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ నుంచో సిస్టమ్ నుంచి ఏదైనా ప్రొజెక్టర్ కనెక్ట్ చేశారనుకోండి, మీరు ల్యాప్టాప్ లో ఏం చేంజెస్ చేస్తే ప్రొజెక్టర్ మీద అదే కనిపిస్తూ ఉంటది కదా. ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఏముంటే అదే కనిపిస్తూ ఉంటది, రైట్. సిమిలర్ గా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 4567 తీసేసి 1234 పెట్టా అనుకోండి. సో యాజ్ 1234 ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అంటే, నేను ఏం చేంజెస్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఏదో 888 అని పెట్టిన,
యాస్టీస్గా అదే రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఇది బేసిక్ ఫామ్, ఈ ఫాంట్ అనేది రిఫ్లెక్ట్ కాలేదు, ఇది దీని గురించి నేను మీకు చెప్తా. సో ఎప్పుడు ఫార్ములాస్ రిఫ్లెక్ట్ అవుతాయి, ఒక్క నిమిషం, జస్ట్ 1 సెకండ్. సారీ. ఓకే. సో ఇది బేసిక్ లెవెల్ ఫార్ములా. ఇప్పుడు మనము కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం. అంటే అర్థమెటిక్ అంటే మనకు బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏముంటాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇంకా కావాలంటే కొంచెం పర్సంటేజ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఫర్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాము. చాలా సింపుల్ గా. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం. కొన్ని నంబర్స్ ఉన్నాయి అనుకుందాం. సో నేను ఇక్కడ ఆ, 2 కాలమ్స్ తీసుకుంటున్నా. ఏ అనే కాలమ్ ని, బి అనే కాలమ్ ని తీసుకుంటున్నా. ఓకే. సో ఏ అనే దాంట్లో ఏముందంటే సపోజ్ వీళ్ళు ఏదైనా వర్కర్స్ అనుకుందాం. ఓకే. సో వీళ్ళు 2 డేస్ వర్క్కి వచ్చారు. ఎప్పుడు వచ్చారు అంటే డే 1 అండ్ ఇది డే 2. వీళ్ళకి 2 డేస్ అమౌంట్ ఇంకా వీళ్ళకి ఇవ్వలేదు అనుకుందాం. ఓకే. 2 డేస్ అమౌంట్ ఇవ్వలేదు. సో మేబీ బేస్డ్ ఆన్ ద డే వీళ్ళకి వర్క్ అమౌంట్ చేంజ్ అవుతుంది అనుకుందాం. ఓకే. ఫస్ట్ రోజు, సో డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ రోజు 500, ఇక్కడ 600. సో ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో ఇలా ఇంతమంది పర్సన్ 1 2 3 ఎంతమంది ఉన్నారు? సో టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ ఇంకొకటి గమనిస్తే నార్మల్ గా ఈ ఎక్సెల్ లో మనం ఇప్పుడు కొన్ని కొన్ని బాక్సులు సెలెక్ట్ చేసా అనుకోండి. నేను ఇప్పుడు నార్మల్గా ఎన్ని రోస్ సెలెక్ట్ చేసినా చెప్పండి. ఇక్కడ నేను ఎన్ని బాక్సులు సెలెక్ట్ చేసా, ఎన్ని రోస్ సెలెక్ట్ చేసిన నేను? 3 rows కదా. సో మీరు ఇక్కడ చూస్తే బాటమ్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ కౌంట్ కనిపిస్తా ఉంటది. బై డిఫాల్ట్ గా కౌంట్, సమ్, యావరేజ్ కనిపిస్తా ఉంది. ఇప్పుడు సమ్ చూడండి, కౌంట్ 3 అంట, సమ్ 1250 అంట. అంటే 500 ప్లస్ 400 900 ప్లస్ 350 12. ఆటోమేటిక్ గా ఎక్సెల్ కి బై డిఫాల్ట్ గా నువ్వేం చేయకుండానే ఎక్సెల్ ఏం చేస్తుంది? కౌంట్ తీసుకుంటుంది. కౌంట్, సమ్, యావరేజ్ ని ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అండర్స్టాండ్? 1 సెకండ్. మళ్ళీ డ్రాప్ అయిపోయారు. నేమ్ తో జాయిన్ అవ్వమంటే మరి నేమ్ తో జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే, ఏదో మొబైల్ నేమ్ తో జాయిన్. ఓకే. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఒక బేసిక్ ఫార్ములా రాద్దాం ఇక్కడ. ఒకటేంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇలా సెలెక్ట్ చేస్తే ఎక్సెల్ డిఫాల్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. ఇక్కడ చూడండి కౌంట్ 7, రైట్. సమ్ వచ్చేసి 4250 అంట. యావరేజ్ కూడా ఈ 3 థింగ్స్ ని ఎక్సెల్ మనకు డిఫాల్ట్ గా క్యాలిక్యులేట్ చేసి బాటమ్ లో ఇస్తుంది. ఓకే. సో వాటిని యూజ్ చేసుకుంటే అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం వాటిని? రియల్ గా మనం ఏమి క్యాలిక్యులేట్ చేసి ఎక్సెల్ లో ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకు జస్ట్ అది సమ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసి కింద చూస్తే చాలు. ఆ సమ్ ఎంత, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా కౌంట్ కనిపిస్తుంది.
అలాగే సమ్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక బేసిక్ ఫార్ములా రాద్దాం. ఏం ఫార్ములా? జస్ట్ సమ్ చేద్దాం. ఈ రెండింటిని సమ్ చేస్తే అతనికి టోటల్ గా ఎంత మనీ ఇవ్వాలి అనేది చెప్పి మనకు అర్థమవుతుంది. ఏం చేయాలి? సమ్ ఫస్ట్ ఎడిషన్ ఎలా చేయాలి? ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఏమేం చేయాలి? ఇది ప్లస్ ఇది చేయాలి. సో మనం ఇక్కడ, నీకు ఒకవేళ కరెక్ట్ గా గుర్తుంటే నువ్వు సెల్ నెంబర్ రాయొచ్చు. అంటే ఇది A2 అవుతుంది కదా, దాని బదులు దిస్ వన్. అంటే ఇక్కడ క్లిక్ చేయగానే A2 ప్లస్ ఇది D2, దీన్ని క్లిక్ చేయండి. B2, A2 ప్లస్ B2, దెన్ ఎంటర్. ఎంత వచ్చింది? 1100. ఆటోమేటిక్ గా ఈ రెండింటిని సమ్ చేసి ఇచ్చింది. నేను సపోజ్ ఇక్కడ ఉన్న 600 ని ఏం చేద్దామంటే 650 చేస్తున్నా. ఆటోమేటిక్ ఇది 1150 అయిపోయింది చూడండి. ఇక్కడ ఉన్న 500 ని నేను 800 చేస్తున్నా. ఆటోమేటిక్ టోటల్ ఇది వచ్చేసి 1450 అయింది. రైట్? అంటే ఇక్కడ ఇప్పుడు ఏం అప్లై అవుతుంది? ఒక ఫార్ములా అప్లై అంటే ఈ రెండిట్లో ఏ వాల్యూ గాని ఉంటే ఆ రెండింటిని సమ్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు మనము ఇదే దాన్ని వీటన్నిటికీ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి, ఈ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఈ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్కి వస్తే ఇలా మీకు ఈ మన కర్సరు ఇలా నార్మల్ గా ఇట్లా ఉంటది కదా, ఇట్లా ప్లస్ లాగా ఉంది కదా. అంటే ప్లస్ మీనింగ్ ఎలా ఉంది? డబుల్. ఇప్పుడు మనము జస్ట్ ఏదైనా ఒక లేఅవుట్ ని డబుల్ సైడ్ గీస్తే ఎలా వస్తుందో అలా ఉంది. మీరు ఇక్కడ కరెక్ట్ గా ఈ బాటమ్ కార్నర్ కి తీసుకెళ్తే ఇది ప్లస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సింగిల్ లైన్ ప్లస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సింగిల్ లైన్ ప్లస్ లాగా కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా అక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మౌస్ తో క్లిక్ చేసి కింద వరకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు నార్మల్ గా మనకి ప్లస్ ఇలా డబుల్ లైన్ ప్లస్ లాగా ఉంటది. కరెక్ట్ గా బాటమ్ సైడ్ డౌన్ కి తీసుకెళ్ళిన తర్వాత సింగిల్ లైన్ ప్లస్ అవుతుంది. అక్కడి నుంచి లెఫ్ట్ మౌస్ తోటి, అంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి అలాగే హోల్డ్ చేసి, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి వదిలేయొద్దు, అలాగే హోల్డ్ చేసి కింద ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేయండి. దెన్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన మౌస్ ని వదిలేయండి. ఇప్పుడు చూడండి ఏమైంది? ఇదే ఫార్ములా మీరు ఇక్కడ గాని క్లిక్ చేస్తే దీన్ని మనం ఈ టాప్ లో ఉండేదాన్ని ఫార్ములా బార్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్ములా బార్. ఇది ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను లైట్ గా ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న వాల్యూ ఫార్ములా బార్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఫార్ములా బార్ అని పిలుస్తాం. నేను ఇప్పుడు ఈ సెల్ లో క్లిక్ చేస్తే పైన చూడండి, దాని వాల్యూ డిస్ప్లే అవ్వట్లేదు. అక్కడ ఏం ఫార్ములా ఉందో అది డిస్ప్లే అవుతుంది, A2 ప్లస్ B2 అని. నేను దీంట్లో క్లిక్ చేశా, ఇక్కడ చూడండి A3 ప్లస్ B3 అదే కన్వర్ట్ చేసుకుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నా A4 ప్లస్ B4 అదే కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా A5 ప్లస్ B5 అదే కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా A6 ప్లస్ B6 అదే కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా A7 ప్లస్ B7. రైట్? ఇప్పుడు వీటిల్లో మనం ఎక్కడ వాల్యూస్ చేంజ్ చేసినా ఇక్కడ చూడండి 600 ప్లస్ 200 అంటే 800 కదా. నేను ఇప్పుడు దీన్ని 500 చేద్దాం, సో 700. అంటే వీటిల్లో ఏమి చేంజెస్ చేసినా అది ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ Z ఇస్తున్నా, కంట్రోల్ Z ఇక్కడ వరకు పోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేశాను అనుకోండి, డ్రాగ్ చేసి వదిలేసా. ఇక్కడ నాకు చూడండి ఆటో ఫిల్ ఆప్షన్స్ అని డ్రాగ్ చేసి వదిలేసిన తర్వాత బై డిఫాల్ట్ ఫార్ములా అప్లై అయింది. కానీ ఇక్కడ ఒక చిన్నది వచ్చింది, ఆటో ఫిల్ ఆప్షన్స్ అని ఉంది చూసారా. ఇది నేను క్లిక్ చేసా అనుకోండి, ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాపీ సెల్స్, ఫిల్ ఫార్మాటింగ్, ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్, ఫ్లాష్ ఫిల్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది, నేను ఒకవేళ ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్ ఇచ్చా అనుకోండి, సపోజ్ ఇది క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైతుంది, మనం ఇక్కడ పోతే ఏమైతుంది, ఈ ఫార్మాట్ అంటే బోల్డ్ దీనికి ఆల్రెడీ బోల్డ్ కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ అప్లై అవ్వవు, జస్ట్ ఫార్ములా మాత్రం అప్లై అవుతుంది. ఓకే, సో ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ అని ఉంటే బేసిక్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఫార్ములా ఏమి అప్లై అవ్వదు. దీనికి బోల్డో ఇటాలిక్ అలాంటివి ఉంటే అవి మాత్రమే అప్లై అవుతాయి. సో బై డిఫాల్ట్ అవేమి మనం సెలెక్ట్ చేసుకోము. నెక్స్ట్ థింగ్, కాపీ సెల్స్. కాపీ సెల్స్ ఇచ్చినప్పుడు బోత్ ఫార్ములా, అంటే మెయిన్ గా ఫార్ములా ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది అనమాట. అండర్స్టాండ్? కాపీ సెల్స్
ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ అన్నప్పుడు ఫార్ములా అనేది అప్లై అవ్వదు. ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్ ఇక్కడ ఫార్ములా అప్లై అవుతుంది కానీ దాని ఫార్మాటింగ్ ఏమి అప్లై అవ్వదు. ఫ్లాష్ ఫిల్ ఇదేంటి, ఇది ఏమి యూజ్ చేయం. చూద్దాం ఇదేంటో. సో వి లాక్డ్ ఎట్ ద నెక్స్ట్ డోర్. సో ఓకే, ఎనీవే ఫ్లాష్ ఫిల్ మనం ఏం యూజ్ చేయం. ఓకే, సో బేసిక్ ఓకే, దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డ్రాగ్ చేసి వదిలేయండి. ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా డ్రాగ్ చేయండి, లీవ్ ఇట్. సో ఆటోమేటిక్ గా మనకి ఏ ఫార్ములా అయితే ఉందో అదే అప్లై అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నా ఫార్ములా ఏమై ఉంటుంది చెప్పండి. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఒకటి రాద్దాం. ఫార్ములా దేంతో స్టార్ట్ అవ్వాలి? ఏ సైన్ తో స్టార్ట్ అవ్వాలి? ఏ సింబల్ తో స్టార్ట్ అవ్వాలి ఫార్ములా? కమెంట్ లో అయినా పర్లేదు. ఈక్వల్ టు రైట్. సో మనం ఏం చేద్దాం, ఇది మైనస్ ఇది, రైట్. సో ఇప్పుడు ఇది అన్నిటికి అప్లై చేద్దాం. ఎలా అప్లై చేద్దాం? జస్ట్ డ్రాగ్ ఇట్, ఇక్కడ వరకు డ్రాగ్ చేద్దాం, రైట్. సో బేసిక్ ఈ సెల్ మైనస్ ఈ సెల్ అకౌంట్. సో సింపుల్ గా మనం ఏదైతే క్యాలిక్యులేటర్ లో చేస్తున్నామో అవే థింగ్స్ ఎక్సెల్ లో జస్ట్ మనం ఫార్ములా లాగా దాని ముందు ఒక ఈక్వల్ టు పడేస్తే అదే వర్క్ అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో కూడా ఇదే చేస్తాం. జస్ట్ దాని ముందు ఈక్వల్ టు అనేది పెట్టకుండా లాస్ట్ లో ఈక్వల్ టు అంటున్నాం, అంతే కదా. 2 - 3 ఈక్వల్ టు అంటాం. దాని బదులు ఇక్కడేమో ఈక్వల్ టు 2 - 3 అంటున్నాం, అంతే తేడా. మిగతాదంతా సేమ్, రైట్. సో ఇదే కేసులో మనము మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 800 × 650 చేయాలి. సో ఒకటి మీరు డైరెక్ట్ గా ఈ పైనకి వెళ్ళి A2 - B2 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడైనా ఇంటూ పెట్టొచ్చు. ఇది ఒక వే. లేదు అనుకుంటే మళ్ళీ డైరెక్ట్ గా ఫార్ములా రాయండి, ఈక్వల్ టు ఇది ఇంటూ, ఇక్కడ ఇంటూ అంటే స్టార్ అన్నమాట, ఇది ఎంటర్, రైట్. మళ్ళీ ఇప్పుడు దీన్ని మొత్తం డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేయకుండా మీరు ఇంకొక పని చేయొచ్చు. ఇక్కడ ప్లస్ రాగానే డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. డబుల్ క్లిక్ ఇస్తే కూడా ఇందులో ఎక్కడ వరకు డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 500 600 ఇలా ఉంది. సో మీరు ఒకటి డ్రాగ్ చేయొచ్చు, ఇక్కడ వరకు మీకు డేటా వచ్చింది. లేదా మీరు ఇక్కడకి ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ వరకే వచ్చింది, కింద లైన్ కి రాలేదు. ఎందుకంటే ఎక్కడ వరకు డేటా ఉందో అక్కడ వరకు వస్తుంది. మధ్యలో ఒక ఎంటీ రో గానీ వస్తే బ్రేక్ అవుతుంది అనమాట అది. సో అర్థమైందా? సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. డబుల్ క్లిక్ చేసేటప్పుడు మేబీ లాస్ట్ వరకు వెళ్ళిపోయిందేమోలే అని చెప్పి అనుకుంటారు మీరు. సో అలా అవ్వకుండా డ్రాగ్ కి డబుల్ క్లిక్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. డబుల్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా డేటా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే వస్తుంది, రైట్. డ్రాగ్ చేస్తే మనం ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్, దెన్ యూ విల్ బి హ్యావింగ్ డివిజన్. డివిజన్ ఇస్ నథింగ్ బట్ ఇది మైనస్ ఇది, సారీ, ఇది డివైడెడ్ బై ఇది. సేమ్ అప్లికబుల్. డ్రాగ్ చేయండి, దీని మీద ఎక్కువ టైం ఇంకా అవసరం లేదు. బేసిక్ మనకి అంతే, సేమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని ఇలా జరుగుతాయి. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి పర్సంటేజ్ అనేది ఉంది, తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ తీసేద్దాం. పర్సంటేజ్ అంటే ఏంటి? ఏదైనా నంబర్ ని 100% లో ఎంత పార్ట్, అంటే ఇప్పుడు 800 ఉంది. ఈ 800 లో నాకు 20% ఎంత అనేది తెలియాలి. ప్రస్తుతానికి బి అనే కాలం ని మర్చిపోండి, దీని మీద ఇప్పుడు మనం ఏం ఆపరేషన్ చేయట్లేదు. ఏ అనే కాలం అంటే ఈ డే 1 ని తీసుకోండి. దీంట్లో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు 800 ఉంది కదా, ఈ 800 కి 10% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈక్వల్ టు దీన్ని సెలెక్ట్ చేసి ఇంటూ, గుర్తుపెట్టుకోండి, ఇంటూ ఇప్పుడు మనకి ఎంత పర్సెంట్ కావాలి? 10% కావాలి. 10 పర్సెంటేజ్ సింబల్ ఉంది కదా, 5 నంబర్ 5 తో అటాచ్ అయి ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని మీరు 10% అని ఇవ్వండి, లేదా ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్. పర్సెంటేజ్ మీకు పర్సెంటేజ్ సింబల్ ఎక్కడుంది కీబోర్డ్ మీద? 5 అనే నంబర్ కి అసోసియేట్ అయి ఉంటుంది. 1 2 3 4 5 5 అనే నంబర్ కి అసోసియేట్ అయి ఉంటుంది. షిఫ్ట్ నంబర్ 5 ని క్లిక్ చేయండి అండ్ దెన్ ఎంటర్. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు 800 లో 10% ఎంత అంటే 80.
రైట్? ఇదే నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తా. 400లో 10% 40, 350లో 10% 35, 700లో 10% 70, 900లో 10% 90, 600లో 10% 60, 800లో 10% 80, రైట్? సో ఇలా మనం పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఫర్ ఇవి బేసిక్ లెవెల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. బిఫోర్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్స్, ఇస్ ఇట్ క్లియర్ ఇప్పటి వరకు? ఎనీథింగ్ సార్ క్లియర్ సార్. క్లియర్? ఓకే. ఇంకొక చిన్న కొన్ని థింగ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లోనే ఇంకొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 5 ఇప్పుడు కొన్ని వాల్యూస్ తీసుకుందాం. సో దీన్ని ఇలా నేను 10, 20, 30, 40, 50, 60 ఇలా ఉన్నాయి అనుకో. ఫస్ట్ థింగ్ ఒకటేం చేయొచ్చు, ఇక్కడ ప్లస్ అనేది మనం ఎలా యూజ్ చేసినాం, రెండు సెల్స్ ని మనం సమ్ చేయడానికి యూజ్ చేసినాం. ఇప్పుడు సపోజ్ వీటన్నిటిని సమ్ చేసి నాకు టోటల్ రావాలనుకోండి, ఒకటి మనం ఏం చేయొచ్చు, ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేయొచ్చు. 210 వచ్చింది. కానీ ఇంత చేసే బదులు మనకి డైరెక్ట్ యాక్చువల్‌గా సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. రైట్? సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? ఎనీవే మనం ఫంక్షన్స్ గాని, ఫార్ములాస్ ఏమి రాసినా ఈక్వల్ టుతో స్టార్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో హియర్ ఐ యామ్ గివింగ్ సమ్, ఎస్‌యుఎం. నేను ఇక్కడ సమ్ అని ఇవ్వగానే ఎక్సెల్ ఆటోమేటిక్‌గా చాలా థింగ్స్ దీంట్లో సమ్ అనే వర్డ్‌తో అసోసియేట్ అయిన ఫంక్షన్స్ అన్నీ ఇస్తుంది. సమ్ ఇఫ్, సమ్ ఇఫ్, సమ్ ఇఫ్ అంటే బేసిక్‌గా మనం నంబర్ క్యారెక్టర్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. నేను అవి మీకు చెప్తా, డోంట్ వరీ. సో అట్లా సమ్‌తో ఉన్నయన్నీ ఇక్కడ లిస్ట్ అయినాయి. మన ఫంక్షన్స్ ఎప్పుడు ఒక వర్డ్ ఇచ్చి దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఫంక్షన్స్ ఎప్పుడు అంటే ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో, ఇక్కడ నేను సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్‌గా మనకి కింద కొన్ని సజెషన్స్ ఇస్తుంది. చూడండి, నంబర్ 1, నంబర్ 2 అట్లా అప్ టు మీరు ఎన్నైనా ఇచ్చుకోండి అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే మనము ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అలాగే అక్కడ మధ్యలో అలాగే వదిలేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ కావాలో వీటిని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలేసి మళ్ళీ మనం క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, సమ్ A2 కోలన్ F2 అని అదే సెలెక్ట్ చేసుకుంది. ఈక్వల్ టు సమ్ ఆఫ్ A2 కోలన్ F2 ఎంటర్ ఇస్తుంది. చూడండి, 210. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం ఎక్కడ ఏ వాల్యూ చేంజ్ చేసినా ఆటోమేటిక్ ఈ సమ్ అనేది అప్డేట్ అవుతా ఉంటది. రైట్? ఏ వాల్యూ మనం చేంజ్ చేసిన మధ్యలో ఈ సమ్ అనేది ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అవుతా ఉంటది అనమాట. అండర్స్టాండ్? ఇక్కడ ఏమనిద్దాం, ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూని కంట్రోల్ సి ఇచ్చా, ఇక్కడ 400 ని కంట్రోల్ సి ఇచ్చి ఇక్కడ నేను ఏం చేశా, కంట్రోల్ వి చేశా. ఇప్పుడు చూడండి 340 వచ్చింది. రైట్? నేను సపోజ్ ఒక వాల్యూని ఇక్కడ నుంచి 400 ని కాపీ చేసి ఇక్కడికి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా దీని సమ్ ఎంత అయితే ఉందో అది అక్కడ 340 అంటే బేసిక్ గా ఈ ఫార్ములా అనేది అప్లై అయింది. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే చూడండి, నాకు ఫార్ములా అప్లై చేయాలని లేదు. ఫర్ ఈ 400 ఏదైతే ఉందో 400 ని ఇక్కడికి పేస్ట్ చేయాలనుకుంటున్నాను. నువ్వెందుకు యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాని ఎందుకు పేస్ట్ చేస్తున్నావు అంటే, దీనికి ఏ ఫార్ములా అయితే అప్లై అయిందో ఆ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూర్చుని నేను కంట్రోల్ వి ఇవ్వగానే ఆ ఫార్ములాతో సహా వస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అదే 400ని ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. కంట్రోల్ సి తీసుకుంటున్నా, 400 తీసుకుంటున్నా. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసిన. ఈడ చూడండి 0 వస్తుంది. ఎందుకు? వీటిల్లో ఏమీ లేదు కాబట్టి ఆ 0 వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏది అప్లై అవుతుంది? ఫార్ములా అప్లై అవుతుంది. నాకు ఫార్ములా వద్దు.
వాల్యూ కావాలనుకుందాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ నేను జస్ట్ ఈ 400ని ఊరికే ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడికి పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ అది జీరోలో. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇక్కడ చూడండి పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్? పేస్ట్ ఆప్షన్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఇక్కడ ఓన్లీ ఫార్ములాని పేస్ట్ చేయండి. ఫార్ములా ప్లస్ నంబర్ ఫార్మాటింగ్, కీప్ సోర్స్ ఫార్మాటింగ్. ఇక్కడ అలాగే మీకొస్తే ట్రాన్స్‌పోజ్ అని ఒకటుంది. ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్. పేస్ట్ వాల్యూస్. వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మాటింగ్, వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మ్. ఇప్పుడు మీరిక్కడ ఈ 1, 2, 3 అని ఉంది కదా! పేస్ట్ వాల్యూస్ 1, 2, 3. ఇది క్లిక్ చేస్తే అప్పుడు ఏమైతదంటే ఫార్ములా మొత్తాన్ని తీసేసి అది ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే ఇస్తది. సో, ఇది మీకు కన్‌ఫ్యూజింగ్‌గా లేకుండా ఇంకొక సింపుల్‌గా చెప్తా. సో, మనం ఇక్కడ కంట్రోల్ సి చేసినాం. కాపీ చేసుకున్నాం. ఈ సెల్‌లో నాకు ఫార్ములా వద్దు. నార్మల్‌గా వాల్యూ రావాలి. అప్పుడు మీరిక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. రైట్ క్లిక్. పేస్ట్ స్పెషల్. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ స్పెషల్ అని ఉంది గదా! ఇది క్లిక్ జేసుకోండి. సింపుల్‌గా మనకిక్కడ అన్నీ అడుగుతది. అంతా పేస్ట్ చేయాలా? ఫార్ములాసే పేస్ట్ చేయాలా? వాల్యూసే పేస్ట్ చేయాలా? ఫార్మాటింగా జస్ట్ వాల్యూస్ క్లిక్ జేయండి. ఓకే కొట్టండి. సో, ఇప్పుడు మనకి ఓన్లీ వాల్యూ మాత్రం. అంటే ఇప్పుడు దీంట్లో ఈ బాక్స్ క్లిక్ జేసినప్పుడు, ఈ బాక్స్ క్లిక్ జేసినప్పుడు డిఫరెన్స్ ఏంటో జూడండి. ఇది నేను క్లిక్ జేశా. ఇక్కడ నాకు ఫార్ములా వచ్చింది. సమ్ A2 H2 అని జెప్పి ఫార్ములా వచ్చింది. రైట్? సారీ. అదే ఈ బాక్స్ క్లిక్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు చూడండి వాల్యూ ఉంది. నార్మల్ వాల్యూ ఉందిక్కడ. సో, దీంట్లోనేమో ఫార్ములా ఉంది. దీంట్లోనేమో వాల్యూ ఉంది. ఎందుకంటే దీంట్లో నుంచి మనము ఫార్ములాని తీసేసినాం. ఓన్లీ వాల్యూ మాత్రమే పేస్ట్ చేయమని చెప్పినాం. రైట్? సో, థిస్ ఈస్ యువర్ అంటే మనం ఒకవేళ ఫార్ములాతో సహా పేస్ట్ చేయాలంటే సింపుల్‌గా పేస్ట్ స్పెషల్ అవసరం లేదు. జస్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. లేదు నాకు ఫార్ములాతో పని లేదు. ఓన్లీ వాల్యూస్ ఉంటే చాలు అనుకున్నప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వండి. పేస్ట్ స్పెషల్‌కెళ్ళండి. మనం పేస్ట్ స్పెషల్‌కెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇంతసేపు మనం యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, ఆల్, ఫార్ములా అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఓకేనా? ట్రాన్స్‌పోజ్ అంటే గుర్తుంది గదా! హారిజాంటల్‌గా ఉన్నాయి, వర్టికల్‌గా ఉన్నాయి, హారిజాంటల్‌గా కన్వర్ట్ అయితాయి. రైట్? ఓకే. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు సమ్ గురించి అర్థమైంది. రైట్? ఇప్పుడు సమ్ గురించి మనకి క్లియర్‌గా ఓకే. ఇది సపోజ్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 200 అనేదుంది. ఇక్కడ 300 అనేదున్నాయి. ఓకే. ఈక్వల్ టు ఒక పని. నార్మల్‌గా మనము బై డిఫాల్ట్‌గా ఎక్సెల్ ఏం చేస్తుందిక్కడ? డిఫాల్ట్‌గా ఎక్సెల్ ఏం చేస్తుంది అనంటే, మన ఫార్మాటింగ్‌ని ఐడెంటిఫై చేస్తుంది. ఇది నంబర్సా? క్యారెక్టర్సా? అనేది ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేసి అది అలైన్ చేస్తుంది. ఇక్కడ నేను హెచ్‌వైడీ అని ఇచ్చిన. ఇక్కడ బీఎల్ఆర్ అని బెంగుళూరు అని ఇచ్చిన. ఆటోమేటిక్‌గా చూడండి టెక్స్ట్‌ని లెఫ్ట్ అలైన్ చేసింది. నంబర్స్‌ని రైట్ అలైన్ చేసింది. ఒకవేళ ఎప్పుడైనా మనం నంబర్స్‌ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అనంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా నంబర్స్‌ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలంటే, సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు అనంటే, ఇక్కడికెళ్ళి సో, దీని ముందు ఇట్లా ఉంది. దీని ముందు ఒక చిన్న సింగిల్ కోట్ పెట్టి ఎంటర్ కొడితే ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తదంటే, టెక్స్ట్ లాగా కన్వర్ట్ బట్ ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఏదో వచ్చింది చూడండి. ఇదేమంటుంది అనంటే, నంబర్ స్టోర్డ్ యాస్ టెక్స్ట్ ఇది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్తుంది. ఇగ్నోర్ ఎర్రర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసే మనం చేసినాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ ఎక్సెల్ ఐడెంటిఫై చేసి ఏమని చెప్తుంది? ఇదొక నంబరు కానీ టెక్స్ట్ లాగా మీరు కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నారు. ఇది మీకు ఓకేనా? లేకపోతే కన్వర్ట్ థిస్ టు నంబర్ మళ్ళీ నంబర్ లాగా చేయాలా? లేకపోతే ఇగ్నోర్ ఎర్రర్ లేకపోతే ఎడిట్ ఇన్ ఫార్ములా బార్ ఈ ఆప్షన్స్ అడుగుతుందన్నమాట. సో, మనకదంతా అవసరం లేదు. నాకు తెలిసే దీన్ని నేను నంబర్ లాగా చేసినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ఇద్దాం. ఎంటర్ ఇచ్చిన 500 బానే వర్క్ అయింది. ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఓకే. ఈ 2 తీసుకుందాం. రైట్? ఇక్కడ చూడండి ఈ 300ని తీసుకోలేదు. మీకిక్కడ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అర్థమైతుందా? ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసినప్పుడు ఏమైంది? ఈక్వల్ టు సమ్ చేసినప్పుడు ఏమైంది? రైట్? సో, సమ్ అనే ఫంక్షన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేసింది. అంటే సమ్ అనేది ఓన్లీ నంబర్స్ మీదనే వర్క్ చేస్తది.
కానీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇదేం చేస్తుంది, ఈవెన్ అది ఒకవేళ టెక్స్ట్ కాలం అయినా సరే, అండర్స్టాండ్, ఈవెన్ అది ఒకవేళ టెక్స్ట్ కాలం అయినా సరే ఐడెంటిఫై చేసి ఇందులో ప్యూర్ నంబర్స్ కానీ ఉన్నాయి అనుకుంటే దాన్ని తీసుకొని ఈ అర్థమెటిక్ ఆపరేషన్ అది పర్ఫామ్ చేస్తుంది. కానీ సమ్ అనేది జరగాలి అని అంటే, సమ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మన సెల్స్ లో ఉన్నాయన్ని న్యూమరిక్ వాల్యూస్ అయి ఉండాలి. ప్లస్ ఆ సెల్ న్యూమరిక్ సెల్ అయ్యే ఉండాలి. అంటే టెక్స్ట్ కాలం అయి ఉండకూడదు. అంటే ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉందా? బేసిక్ గా మనం రెండు ఫార్ములాస్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి డైరెక్ట్ అర్థమెటిక్ ఆపరేషన్ యూజింగ్ ద అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్. ప్లస్ ని యూజ్ చేస్తే అది ఒకవేళ ఈ వాల్యూ మనకి టెక్స్ట్ కి నెంబర్ కి డిఫరెన్స్ అర్థం. టెక్స్ట్ అంటే నేను మాట్లాడేటప్పుడు టెక్స్ట్ మీనింగ్ నార్మల్ గా మాట్లాడి హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ఏదైనా టెక్స్ట్ ఏబిసిడీలు అన్ని టెక్స్ట్. నంబర్ అని చెప్తున్నప్పుడు ప్యూర్ నంబర్స్ అన్నమాట. ఇప్పుడు ఇది నంబరే కానీ మనం వాంటెడ్ గా దీన్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఇది టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి? జస్ట్ దాని ఒక నంబర్ ముందు ఒక సింగిల్ కోట్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంది, దట్ వీ విల్ టెక్స్ట్ టు కాలమ్స్ ఆప్షన్ ఉంది, దట్ వీ విల్ డిస్కస్. ఇప్పుడు ప్రస్తుతానికి సింపుల్ గా షార్ట్ కట్ లో మనం ఒక నంబర్ ముందు సింగిల్ కోట్ అని ఇస్తే అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అయితే నార్మల్ గా ఒక సమ్ చేసేటప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ ఏదైనా, సమ్ అని కాదు, అర్థమెటిక్ ఆపరేషన్ ఏదైనా చేసేటప్పుడు యూజింగ్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ బై లేకపోతే ఇంటూతో వీటితో చేస్తున్నప్పుడు ఈవెన్ అది టెక్స్ట్ సెల్ అయినా సరే దాంట్లో వాల్యూ కానీ ఉంటే అంటే ప్యూర్ న్యూమరిక్ వాల్యూ ఉంటే అది దాన్ని సమ్ కి కన్సిడర్ చేసుకున్నాను. 200 + 300 = 500 అని వచ్చింది. కానీ ఇక్కడ నేను సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ఈక్వల్ టు సమ్ A8 B8 ఈ రెండింటిని సమ్ చేయమంటే ఇది నాకు 200 మాత్రమే ఇచ్చింది, దీన్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకు? ఇందులో అదేమనుకుంటుంది, ఇందులో నంబర్ లేదు, ఏదో టెక్స్ట్ వాల్యూ ఉంది అని. సో గుర్తుపెట్టుకోండి, సమ్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ న్యూమరిక్ వాటిని మాత్రమే సమ్ చేస్తుంది అది. ఓకేనా? మీరు ఇది వద్దు అనుకుంటే బేసిక్ ఇక్కడికి దీని మీద క్లిక్ చేయగానే ఈ వార్నింగ్ వస్తుంది, దీన్ని కన్వర్ట్ టు నంబర్ పెట్టండి, మళ్ళీ ఆటోమేటిక్ గా 200 300. ఇప్పుడు చూడండి మన సమ్ కూడా 500 అయిపోయింది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, వన్ సెకండ్. సో నెక్స్ట్ థింగ్ we're having ఇది సమ్ చూసినాం, ఇది సమ్ ఫంక్షన్. సిమిలర్ గా ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద యావరేజ్, దీన్ని ఏమనుకుంది, ఇది సమ్. ఇప్పుడు సపోజ్ నాకు యావరేజ్ కావాలనుకోండి. సో సింపుల్ గా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈక్వల్ టు యావరేజ్, ఈక్వల్ టు ప్రతిదానికి ఈక్వల్ టు అయితే స్టార్టింగ్ యావరేజ్ ఫంక్షన్ కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సో ఖచ్చితంగా ఫంక్షన్స్ అన్నిటికీ ఆ ఫంక్షన్ నేమ్ టైప్ చేయాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి. తర్వాత మనం చేయాల్సిన పని ఇక్కడ వరకు కామన్, ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ బ్రాకెట్ ఓపెన్ చేయడం వరకు కామన్. ఆ తర్వాత మనకి ఏ డేటా కావాలి అనే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మళ్ళీ నాకు ఈ డేటా అంతా కావాలి. సో ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ ఎంటర్. యావరేజ్ అంటే ఏంటి, బేసిక్ గా ఈ టోటల్ సమ్ బై ఇవన్నీ ఉన్నాయి. సో 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఈ టోటల్ సమ్ బై 6 వేస్తే ఎంత వస్తుందో అదే యావరేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది 66.6667 అని. సో అదే వాల్యూ ఇక్కడ వచ్చింది మనకి 66.66. సో మనం ఇప్పుడు ఈ సెల్ ని మీకు చూస్తే ఫార్మాటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మనం లాస్ట్ టైం గుర్తుందా, ఈ డెసిమల్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది తగ్గించుకుంటూ పోవచ్చు ఇలా, లేకపోతే ఇది పెంచుకుంటూ పోవచ్చు, రైట్? సో ఇది ఇలా చూసుకో, ఈ డెసిమల్ వాల్యూస్ ఎంత వరకు కావాలి అనేది అది మన ఇష్టం అనమాట. అండర్స్టాండ్? సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే జస్ట్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని బ్రాకెట్ ఓపెన్ చేసి దెన్ మనం అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఇవ్వాలి, రైట్? సో నెక్స్ట్ ఇంకొక సింపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏదైనా ఒకటి
ఎలా తీసుకుందామంటే లెట్స్ టేక్ ఎనీ ఫ్రూట్స్. లెట్ అస్ సే ఇక్కడ నాకు యాపిల్, ఐ హావ్ ఆరెంజ్, ఏదో 1 సెకండ్ ప్లీజ్. Yeah, sorry. So, then we have some. ఇవి ఫ్రూట్స్ అనుకోండి. వీటన్నిటిని మనం ఏం చేద్దామంటే వేరే సెపరేట్ షీట్ తీసుకుందాం. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్. సో సపోజ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. ఓకే, ఇక్కడ వీటి ప్రైస్ ఉంది అనుకుందాం. పర్ కేజీనో లేకపోతే డజనో ఎలాగో వాటి ప్రైస్ ఉంది అనుకుందాం. ఇది 100 రూపీస్ అనుకోండి. ఇది వచ్చేసి సమ్ 150. ఇది వచ్చేసి ఓకే కుదరలేదా, ఇది వచ్చేసి 80 రూపీస్ అనుకుందాం. సో ఇదే డన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఒక డిఫరెంట్ మనం కొత్త థింగ్ ని సమ్ చేద్దాము. ఎలా అని అంటే ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఈ సమ్ ఇఫ్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఒకవేళ ఈ కాలమ్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఏది, ఫస్ట్ అయితే బ్రాకెట్ ఓపెన్ చేసి వీటిల్లో A2 నుంచి A13 వరకు, ఫర్ ఎగ్జాంపుల్ A2 నుంచి A13 వరకు నాకు వాల్యూ యాపిల్ అని ఉంది అనుకోండి. నాకు వాల్యూ యాపిల్ అని కానీ ఉంటే ఏం చేయాలి, దీంట్లో నుంచి వాటి వాల్యూస్ తీసుకొని సమ్ చేయాలి అండ్ దెన్ క్లోజ్ ఇట్, ఎంటర్. ఎంత వచ్చింది, 400 వచ్చింది. ఇక్కడ ఏమైతుంది, కరెక్ట్ గా మీరు ఫార్ములాని అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా సమ్ ఇఫ్. ఎప్పుడు సమ్ చేయాలంట, సమ్ ఇఫ్ అనేది ఏంటంటే కండిషనల్ సమ్ అన్నమాట. అంటే బేసిక్ ఇందులో నాకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ ఉంది, మళ్ళీ యాపిల్, ఆరెంజ్ ఎన్నిసార్లు యాపిల్ ఉంది. సో ఇక్కడ ఒక దగ్గర సరే యాపిల్ కి ఏం చేద్దామంటే నేను ఒక కలర్ ఇద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది కదా, దీనికి ఒక కలర్ ఇద్దాం. ఓకే, సో ఇక్కడ దానికి వచ్చేసి సరే 200 వేద్దాం. ఇక్కడ యాపిల్కి వచ్చేసరికి 180 రూపీస్ పెడదాం. ఇక్కడ ఇంకొక యాపిల్కి వచ్చేసరికి 190 రూపీస్ పెడదాం. సో అంటే బేసిక్ ఇప్పుడు మనకి సమ్ అవ్వాల్సిన ఏంటి, ఇది 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 ఇది, రైట్. సో ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ చాలా ఉన్నాయి కానీ నాకు యాపిల్ అనేది వచ్చినప్పుడు అమౌంట్ సమ్ అయి నాకు చూపెట్టాలి, రైట్. సో యాపిల్ ఇక్కడ 100 రూపీస్, ఇక్కడ 200 రూపీస్, ఇక్కడ 180 రూపీస్ అండ్ ఇక్కడ 190 రూపీస్. యాపిల్ ఓన్లీ యాపిల్స్ మాత్రమే సమ్ అయి టోటల్ అమౌంట్ కావాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, సమ్ ఇఫ్. సమ్ ఇఫ్ అనేది ఏంటి, కండిషనల్
కండిషనల్ ఫార్మాటింగ్, లేదా సింపుల్ గా చెప్పాలనంటే మనం బేస్డ్ ఆన్ కండిషనల్ సమ్ అన్నమాట. అది ఒక కండిషన్ ని యూజ్ చేసుకొని సమ్ చేయటం. ఇప్పుడు ఇందులో నాకు యాపిల్ అని ఉన్నాయి మాత్రమే సమ్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, సమ్ ఇఫ్ తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది యాపిల్ అనే వర్డ్ ఎందులో చెక్ చేయాలి, ఓకే నాకు ఇందులో చెక్ చేయాలి, ఇదంతా చెక్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాం చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి యాపిల్ అనే వర్డ్ ఎందులో చెక్ చేయాలి, ఇదిగో ఈ లైన్ లో చెక్ చేయాలి. ఓకే, ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి ఇలా. ఓకే, ఇందులో నీకు ఏం వర్డ్ సెలెక్ట్ చేయాలి ఆర్ ఏం వర్డ్ కావాలి. యాపిల్ చూసినాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, గ్రేప్స్ చూద్దాం. నాకు ఇందులో తర్వాత డబుల్ కోట్స్ కామా సమ్ ఇఫ్ అని మనకు కావాల్సిన కాలమ్ ని సెలెక్ట్, అంటే ఎందులో అయితే మనం వర్డ్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ లో ఉన్న సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి, ఎక్కడ వరకు చెక్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి కామా డబుల్ కోట్స్ లో మనకేం కావాలో, ఇప్పుడు నాకు గ్రేప్స్ అనే వర్డ్ ని, సో GRAPES గ్రేప్స్. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నా, ఈ A1 నుంచి A2 నుంచి A13 వరకు ఇన్ కేస్ గ్రేప్స్ ఉంటే ఇందులో బి నుంచి ఇందులో ఉన్న అమౌంట్ ని సమ్ చెయ్యి. ఓకే, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో 320 వచ్చింది. ఎందుకు 320 వచ్చింది, గ్రేప్స్ చూడండి, 80 80 80 80, రైట్, 480 320. ఇట్లా దీన్ని మనం కండిషనల్ సమ్ అని అంటాం. అర్థమైందా సమ్ ఇఫ్ ఏం చేస్తుంది అనేది? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకొకటి కౌంట్ ఫంక్షన్ చూద్దాం. కౌంట్ అనే ఫంక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మనం, సో ఇప్పుడు ఈ సెల్స్ ఉన్నాయి నార్మల్ గా, ఇందులో టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి చూడండి, అంటే ఎన్నిట్లో వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటున్నా, 14 వరకు 15 వరకు తీసుకుందాం, లేకపోతే మధ్యలో ఒక ఎంటీ సెల్ పెడదాం, ఇన్సర్ట్, ఇక్కడెక్కడైనా ఇంకొకటి ఇన్సర్ట్ పెడుతున్నా. సో టోటల్ గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కానీ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ గా 12 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు ఒక కౌంట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేద్దాం. కౌంట్ అనే ఫంక్షన్ మనకి ఏమి ఇస్తుంది, దాని వాల్యూ ఏంటో ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈక్వల్ టు కౌంట్ ఆఫ్, లెట్స్ సే ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నా నేను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 వరకు సెలెక్ట్ చేసిన, బ్రాకెట్ క్లోజ్ చేసిన, ఎంటర్. ఇప్పుడు చూడండి నీకు ఏం వాల్యూ ఇస్తుంది అది, అసలు మనం ఏం సెలెక్ట్ చేయాలనుకున్నాము, ఏం వాల్యూ ఇస్తుంది అది, రైట్. ఇప్పుడు సపోజ్ దీని మీకు డిఫరెన్స్ మీకు అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఎంటీ సెల్స్ ని తీసేస్తా ఈ మధ్యలో నుంచి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేద్దాం, సారీ, ఫార్ములా అప్లై అయినా, కౌంట్ ఏ, ఓకే. సో దీంట్లో నుంచి ఇప్పుడు నేను కొన్ని ఎంటీ సెల్స్ ఇన్సర్ట్ చేద్దాం. దీంట్లో నుంచి నాన్ ఎంటీ తీసుకుని కౌంట్ ఏ, ఓకే. బేసిక్ గా మనం కౌంట్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎంటీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి కౌంట్ చూపియదు అనమాట. ఎంటీ సెల్స్ ఏమైతే ఉంటున్నాయో వాటి కౌంట్ మనకి చూపియదు. నార్మల్ గా ఇప్పుడు ఇది ఉంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కౌంట్ కి మనం యూజ్ చేస్తున్న ఫంక్షన్ కౌంట్ ఏ. సో నార్మల్ గా మీకు ఇక్కడికి వస్తాయి, ఈక్వల్ టు కౌంట్ ఏ ఆఫ్, ఇక్కడ నుంచి ఎన్ని సెల్స్, ఇది మొత్తం ఈ లైన్ లో ఉన్నాయన్నీ మనకు కావాల్సినప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని వి విల్ జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్.
కానీ ఇక్కడ బేసిక్గా ఎంటీ సెల్స్ని ఇది కౌంట్ చేసుకోదు. ఇట్ విల్ నాట్ కౌంట్ ద ఎంటీ సెల్స్. ఒకవేళ నాకు నంబర్స్ కావాలి, ఇవి నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? కౌంట్ యూజ్ చేయాలి. ఇఫ్ యూ గో ఫర్ కౌంట్ అండ్ ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ఆల్ ద నంబర్స్ హియర్ అండ్ క్లోజ్ ఇట్. ఇక్కడ 12 వచ్చింది, రైట్? 1 సెకండ్. థ్యాంక్ యూ. ఓకే. సో ఇన్ కేస్ నంబర్స్ అయితే యూ విల్ గో ఫర్ కౌంట్. లేదు ఆల్ఫాబెట్స్ అయితే యూ విల్ గో ఫర్ కౌంట్ ఏ. అర్థమవుతుంది కదా? సో నంబర్స్ ఉన్నాయి, వీటి కౌంట్ కానీ నాకు కావాలి, వీటి సమ్ కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు సమ్ చేసినాం, వీటి యావరేజ్ కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు యావరేజ్ చేసినాం, వీటి కౌంట్ కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు కౌంట్ యూజ్ చేయాలన్నమాట. ఈక్వల్ టు కౌంట్ యూజ్ చేయాలి. అలాగే దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ కౌంట్ ఇఫ్. ఈ కౌంట్ ఇఫ్ పని ఏంటి? కౌంట్ ఇఫ్ ఏం చేస్తుంది, రైట్? ఇప్పుడు చూద్దాం. ఈ వీటిల్లో ఈ మొత్తంలో ఈక్వల్ టు ఆర్ లేకపోతే వాల్యూ గ్రేటర్ దాన్ 80 ఉన్నాయి మాత్రమే తీసుకోమని చెప్దాం అనుకోండి. నాకు వాల్యూ ఇక్కడ చూడండి 100 ఉంది, 150 ఉంది, 80 ఉంది, 200, 150, 80 ఇట్లా ఉన్నాయి. 80 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రమే వాల్యూస్ ని కన్సిడర్ చేయి అని చెప్పాలి. లేకపోతే 100 కంటే ఎక్కువ ఉన్నది మాత్రమే వాల్యూస్ ని కన్సిడర్ చేయి అని చెప్దాం అనుకోండి. అప్పుడు కామా ఇచ్చి డబుల్ క్లోట్స్ లో గ్రేటర్ దాన్ 100 క్లోజ్ ఇట్. ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట. 100 కంటే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రియల్ గా 7. ఇది 100, ఇది లెక్కలోకి రాదు. ఒక్కటి ఇది 1, 80 కూడా లెక్కలోకి రాదు. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో కరెక్ట్ గా 7 ఉన్నారు. దీన్ని ఏమంటాం మనము? కండిషనల్ కౌంటింగ్. కండిషనల్ కౌంటింగ్ అంటే ఏంటి? ఒక ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ సెల్స్ లో నాకు బేసిక్ గా సో సో అండ్ సో నంబర్ కంటే ఎక్కువ ఉన్నది, లేకపోతే దానికంటే తక్కువ ఉన్నది, లేకపోతే దాంతో ఈక్వల్ గా ఉన్న సెల్స్ మాత్రమే నాకు కావాలి. సో ఇన్ దట్ కేస్ మనం యూ కెన్ యూస్ ఫర్ ఆర్ యూ కెన్ గో ఫర్ కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ అనేది ఏం చేస్తుంది? పర్టికులర్ కండిషన్ ని వ్యాలిడేట్ చేసుకుంటూ, అది చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ కౌంట్ ని లెక్కలోకి తీసుకుంటది అనమాట. క్లియర్ సో ఫార్? సమ్ ఫంక్షన్ బేసిక్ అర్థమెటిక్స్, తర్వాత సమ్, యావరేజ్, సమ్ ఇఫ్. మనం ఇప్పుడు ఏమేమి చూసినాము? నార్మల్ గా మీరు ఇక్కడికి వస్తే సో అర్థమెటిక్ ఆపరేషన్ చూసినాం కదా, లైక్ ప్లస్, దెన్ యూ హవ్ సీన్ మైనస్, స్టార్ అండ్ స్లాష్ అండ్ దెన్ పర్సంటేజ్, ఇవి చూసినాం. ఇవి కాకుండా సమ్ ఫంక్షన్స్ చూసినాం, రైట్? సమ్, అర్థమెటిక్ ఆపరేషన్ ఏం చూసినాం? యావరేజ్, దెన్ యూ హవ్ సీన్ సమ్ ఇఫ్. సో సమ్ అనేది బేసిక్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? టు యాడ్ ఎనీ నంబర్స్, రైట్? ఇక్కడ ఇది ఇట్ విల్ కన్సిడర్ ఈవెన్ ఇఫ్ ద సెల్ ఇస్ టెక్స్ట్. సో టెక్స్ట్ అయినా కూడా కన్సిడర్ చేస్తుంది, యాడ్ చేస్తుంది, కానీ సమ్ అనేది అలా చేయదు, రైట్? సారీ, ఇక్కడ ఇది ఇది దీనికి కాదు, మనకి నార్మల్ గా. సో కంట్రోల్ ఎక్స్, ఇది మనకి ఇక్కడ అన్నమాట. ఈ ప్లస్ ఆపరేటర్స్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఒకవేళ సెల్ అనేది టెక్స్ట్ అయినా కూడా కన్సిడర్ చేస్తుంది, బట్ ఇక్కడ ఇట్ విల్ నాట్ కన్సిడర్ ఇఫ్ ద సెల్ ఇస్. ఒకవేళ సెల్ టెక్స్ట్ అయితే ఇట్ విల్ నాట్ బి కన్సిడరింగ్ ఇట్. గాట్ ఇట్?
యావరేజ్ ఇవన్నీ అంతే. ఇప్పుడు ఇది యావరేజ్ ఏం చేస్తుంది, మనకి యావరేజ్ వాల్యూని ఇస్తుంది. ఇక్కడ మెయిన్ సమ్ ఇఫ్ చూడండి, సమ్ ఇఫ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కండిషనల్ సమ్. అంటే ఒక సెల్లో ఏ వాల్యూస్ ఉన్నాయో బేస్ చేసుకుని ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని సమ్ చేయాలి అనుకుంటే దెన్ యూ విల్ గో ఫర్ సమ్ ఇఫ్. కమింగ్ టు కౌంట్, కౌంట్ సింపుల్ గా కౌంట్స్ ద సెల్స్ ఓన్లీ ఫర్ నంబర్స్. ఇది సెల్లో నంబర్స్ ఉన్న వాటికి. ఓకే. సిక్స్త్ యూ విల్ హ్యావ్ కౌంట్ ఏ. ఇది దేనికి, కౌంట్స్ ద సెల్స్ ఫర్, ఇది ఆల్ఫాబెటిక్ అంటే క్యారెక్టర్స్ కి. కౌంట్ ఇఫ్. సో ఇది ఎందుకు మీకు కండిషనల్ కౌంట్. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, ఈక్వల్ టు కౌంట్ ఆఫ్, మీరు సపోజ్ ఏ1 నుంచి ఏ5 వరకు చేశారనుకోండి. దీని తర్వాత దాంట్లో ఉన్న వాల్యూ ఒకవేళ గ్రేటర్ దాన్ 20 ఉంటేనే మీరు చేయాలనుకుంటున్నారు. సో ఇట్లా అన్నమాట. అంటే వీటి మధ్యలో ఎన్ని వాల్యూస్ గ్రేటర్ దాన్ 20 ఉన్నాయి అనేది చెక్ చేయటమే మీ ఇది కౌంట్ ఇఫ్ అన్నమాట. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే. ఓకే, సరే. ఇంకొక చిన్నది నేను చెప్పి దెన్ వి విల్ ఒకటి తీసుకుందాం. సో సపోజ్ నేను కొన్ని నంబర్స్ తీసుకుందాం. ఓకే. సో లెట్స్ సే 10, 20, 30, 40, 50, 60, 80, 90, వీటి తర్వాత మళ్ళీ 15, 25, 35, 45, 55 ఇలా తీసుకుందాం కొన్ని. సో ఇప్పుడు కొంచెం సైజ్ పెంచుదామా. సో లెట్ us see some లాజికల్ ఫంక్షన్స్. లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, బేసిక్ గా మనము ఆర్ అండ్ ని యూజ్ చేస్తాం. మెయిన్ గా లాజికల్ ఫంక్షన్స్ అన్ని బేసిక్ గా ఇఫ్ స్టేట్మెంట్ లేదా అండ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ తో ఉంటాయి. సపోజ్ నేను ఒక సింపుల్ గా ఒక ఫార్ములా రాయాలనుకుంటున్నా. ఏమని రాయాలనుకుంటున్నా అంటే వీటిల్లో గ్రేటర్ దాన్ యునో గ్రేటర్ దాన్ 35 ఉన్న వాల్యూస్ అన్ని రాయాలనుకుంటున్నా నేను. వీటిని ఏం చేద్దామంటే మధ్య మధ్యలో షఫుల్ చేసి రాద్దాం. లేకపోతే సరే ఇట్లున్నాయండి. గ్రేటర్ దాన్ 30 ఉన్న వాల్యూస్ అన్నిటినీ నేను ఒకవేళ గ్రేటర్ దాన్ 30 ఉంటే అది పాస్ అన్నట్టు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ 30 ఉంటే అది ఫెయిల్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 40, 45, 50కి పెడదాం. ఓకే. 50 లెస్ ఉన్నాయన్ని ఫెయిల్ అనుకోండి, 50 అబౌవ్ ఉన్నాయన్ని పాస్ అనుకుందాం. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాయాలి, ఎనీ ఫంక్షన్ మనకు తెలుసు. ఫస్ట్ థింగ్ ఏదైనా ఫంక్షన్ రాయాలి అనుకుంటే ఈక్వల్ టు పెట్టాలి. అది ఇప్పుడు నేను ఇఫ్ అంటున్నా. ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ వరకు కామన్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాసిన ఫంక్షన్స్ అన్ని ఈక్వల్ టు కౌంట్ బ్రాకెట్ ఓపెన్, ఈక్వల్ టు కౌంట్ ఏ బ్రాకెట్ ఓపెన్, ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్, ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఈక్వల్ టు ఇంకేదైనా. సో ఏమి యూజ్ చేసినా కానీ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్, రైట్. ఇలా ప్రతిదానికి మనం ఏం చేసినాం, ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుతుంది, ఈక్వల్ టు ఇఫ్ తర్వాత లాజికల్ టెస్ట్, వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ఏం చేయాలి, వాల్యూ ఇఫ్ ఫాల్స్ అయితే ఏం చేయాలి. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వు, అలాగే ట్రూ అయితే ఏం వాల్యూ డిస్ప్లే చేయాలో చెప్పు, ఫాల్స్ అయితే ఏం వాల్యూ డిస్ప్లే చేయాలో చెప్పు అంటుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఇక్కడ నాకు ఇది ఉంది ఏ1. ఇప్పుడు ఈ సెల్ ని తీసుకుందాం. ఏ3 ఒకవేళ గ్రేటర్ దాన్ 50 అయితే, ఏ3 అనేది గ్రేటర్ దాన్ 50 అయితే నాకేం రావాలి, పాస్ అని కామా పాస్. ఒకవేళ కామా ఇక్కడ నెక్స్ట్ ఇంకొక వాల్యూ కూడా ఇవ్వాలి, ఫెయిల్. ఈ ఫెయిల్ ఏంటి, ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ 50 అయితే పాస్ వస్తుంది, లేకపోతే ఫెయిల్ అని వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఫెయిల్ అని ఆటోమేటిక్ వచ్చింది. దీన్ని నేను లాస్ట్ వరకు డ్రాగ్ చేద్దాం, ఇక్కడ వరకు డ్రాగ్ చేద్దాం. చూడండి ఇది ఆటోమేటిక్ ఏం ఫిల్ చేస్తుంది, ఫెయిల్ 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 50 ఇక్కడ వరకు ఫెయిల్, ఇవి పాస్.
మళ్ళీ ఇవి ఫెయిల్ మళ్ళీ ఇవన్నీ పాస్, రైట్? సో దీన్ని మనం ఏమిటో లాజికల్ ఫంక్షనింగ్, ఇదేంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మనకి అవసరం. ఎలా యూజ్ చేస్తామనంటే ఆ, ప- చాలా వ్యాలిడేషన్స్ కోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. బేస్డ్ దాంట్లో ఏ వాల్యూ ఉంది అనేది మనం సెల్ బై సెల్ లేదా లైన్ బై లైన్ వెళ్తూ చూడలేం కదా, అందుకని ఇఫ్ అనే స్టేట్మెంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. సో సో దట్ ఏం చేస్తుంది ఇది, అదే ఆ సెల్స్ లో ఏం వాల్యూ ఉందో ఫైండ్ అవుట్ చేసి మనకు ఒక ఫ్లాగ్ ని ఇస్తుంది. పాస్ అని కానీ ఫెయిల్ అని కానీ లేకపోతే ఎస్ అని నో అనో లేకపోతే ఇంకేదో ఒక ఫ్లాగ్ ని ఇస్తుంది. బేస్డ్ ఆన్ ఆ ఫ్లాగ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే ఈ సెల్స్ లో ఉన్న డేటాని అంతా ప్రాసెస్ చేయాలి, వీటిల్లో ఉన్నదంతా ప్రాసెస్ చేయొద్దు అని చెప్పి. అంటే సింపుల్ గా మనము పాస్ ఉన్నదంతా ప్రాసెస్ చేయాలి, ఫెయిల్ ఉన్నదంతా ప్రాసెస్ చేయకూడదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండర్స్టాండింగ్? సో ఇఫ్ స్టేట్మెంట్ చాలా యూస్ఫుల్ ఇక్కడ. ఓకే, సో ఇఫ్ అర్థమైంది కదా. మళ్ళీ ఏం ఏం రాస్తున్నాం మనం, ఇఫ్ ఒక కండిషన్, ఇఫ్ ఇక్కడ చూడండి పైన ఫార్ములా బార్ లో వచ్చింది, ఇఫ్ అనేసి మీకు నచ్చిన కండిషన్ కామా పాస్ లేదా ఫెయిల్, అంటే ఆ కండిషన్ ట్రూ అయితేనేమో అది పాస్ అన్నట్టు, లేదంటే అది ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక సెల్ ఇన్సర్ట్ చేస్తా. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనము సేమ్ వాల్యూస్ ని ఇవి తీసుకొని ఈ పక్కన ఇంకొకటి ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ ఏం చేద్దాం, కొన్ని వాల్యూస్ ని చేంజ్ చేద్దాం. సో ఇక్కడ 25, ఇక్కడ వచ్చేసి 15, ఇక్కడ వచ్చేసి 36, 54, ఇది 12, 19, 45, ఏదో వాల్యూస్ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. మీకు అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్ గురించి తెలుసు కదా. అండ్ ఒక రెండు సెల్స్ ని మనం ఎప్పుడైనా, రెండు సెల్ అని కదా, ఏదైనా రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నప్పుడు అండ్ అలాగే ఆర్ ఎలా వర్క్ అయితే మీకు తెలుసు. ఇప్పుడు సపోజ్ అండ్ లో నేను రెండు రెండు ట్రూ, అండ్ కి ట్రూ అండ్ ట్రూ ఉంటే అది ట్రూ లాగా కన్సిడర్ అవుతుంది, రైట్? అంటే రెండు వాల్యూస్ ట్రూ అయితే అది ట్రూ, లేదా రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే అది ట్రూ. రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా అది ఫాల్స్ లాగా కన్సిడర్ అవుతుంది, రైట్? అంటే మీకు ఇక్కడ సింపుల్ గా ఇక్కడ చెప్పాలి అని అంటే, ఇక్కడ ఏ ఉందనుకో, ఇక్కడ సపోజ్ ట్రూ, మీకు మీకు ఆల్రెడీ ఐడియా ఉందా, మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పాలంటారు. ట్రూ అండ్ ట్రూ విల్ బికమ్ ట్రూ, రైట్? ట్రూ అండ్ ఫాల్స్ ఆల్సో విల్ బి ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఆల్సో విల్ బి ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఆల్సో విల్ బి ఫాల్స్. ఇది మనకి అండ్ కేసులో, రైట్? అదే ఒకవేళ ఆర్ కేసులో అయితే ఎలా ఉంటుంది, Anyone is true, then true. రైట్? సో ట్రూ అండ్ ట్రూ ట్రూ, ఇది ట్రూనే, ఇది ట్రూనే, ఇది ఒక్కటి మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఏ ఒక్కటి ట్రూ అయినా అది ట్రూనే. ఇక్కడ ఖచ్చితంగా రెండు ట్రూ అయితే మాత్రమే అది ట్రూ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక ట్రూ అయినా కానీ అది ట్రూ కింద కన్సిడర్ చేస్తుంది, రైట్? సో ఇదే లాజిక్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఇస్తున్నా, ఈక్వల్ టు, ఫస్ట్ మనం అండ్ తీసుకుందాం. అండ్ యాజ్ యూజువల్ గా మన పని ఏంటి, బ్రాకెట్ ఓపెన్ చేయటం. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి సపోజ్ ఫస్ట్ నమ్ ఈ 10 ఉంది, ఈ 10 గ్రేటర్ దాన్ 50, అలాగే ఇది కూడా గ్రేటర్ దాన్ 50 అనుకుందాం, ఇది కూడా గ్రేటర్ దాన్ 50, 10 గ్రేటర్ దాన్ 50, ఇది కూడా గ్రేటర్ దాన్ 50 అయితే ఎంటర్. దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్స్ మనకి ఏమని, రెండు ఫాల్స్ లో ఇక్కడ, ఇది గ్రేటర్ దాన్ 50 కాదు, ఇది గ్రేటర్ దాన్ 50 కాదు. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేద్దాం ఇక్కడ వరకు. లాస్ట్ లో మాత్రమే ఒక మూడు ట్రూలు ఉన్నాయి, మోస్ట్లీ మిగతా అన్ని ఫాల్స్లే. ఎందుకంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఇది కాదు ఇది కాదు, ఇది కాదు ఇది కాదు, ఇక్కడ ఇది లెస్ దాన్ 50, ఇది గ్రేటర్ దాన్ 15నే, కానీ ఇక్కడ ఏమైతుంది, రెండు ట్రూ అవ్వాలి కాబట్టి ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి, అంటే ఫాల్స్ ట్రూ అనేది ఫాల్స్ ఇక్కడ, ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ అనేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దాన్ 50 కాదు, అంటే ఈక్వల్ టు 50. ఒకవేళ దీన్ని నేను 52 చేస్తే అప్పుడు అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, రైట్? సో సో ఇది, ఇవి రెండు గ్రేటర్ దాన్ 50లే, సో ఇది ట్రూ అయింది. ఇది గ్రేటర్ దాన్ 50 కానీ ఇది లెస్ దాన్ 50, ఇది గ్రేటర్ దాన్ 50 కానీ ఇది లెస్ దాన్ 50. సో ఇలా
మనకి ఈ కొన్నిటికి మాత్రమే ఇక్కడ ఈ ఈ లాస్ట్ 3కి మాత్రమే 2 గ్రేటర్ దాన్ 50 అయినాయి. ఇది అండ్ స్టేట్మెంట్. ఒకవేళ నేను ఆర్కి వెళ్తే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్ ఈక్వల్ టు ఆర్ సేమ్ కండిషన్ ఇద్దాం. ఇది గ్రేటర్ దాన్ 50, అలాగే ఇది కూడా గ్రేటర్ దాన్ 50. ఈ రెండు 50 గ్రేటర్ దాన్ 50 అయితేనే ట్రూ లాగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇది లెస్ దానే ఇది లెస్ దానే కాబట్టి ఇది ఫాల్స్ అయింది. బట్ ఇక్కడ చూడండి ఇవన్నీ ట్రూలే. ఎందుకు? ఏ ఒక్కటి ట్రూ అయినా ఏ ఒక్కటి ట్రూ అయినా సరిపోతుంది, అది ట్రూ లాగా కన్సిడర్ అవుతుంది, రైట్? సో ఇందులో ఇది ట్రూ ఉంది. ఎందుకు ట్రూ ఉంది? ఇచ్చాం మనం దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఓకే, ఇది 54 అనేది గ్రేటర్ దాన్ 86. ఇవి రెండు ఓకే, దీంట్లో ఇది గ్రేటర్ దాన్ ఉంది, ఇది గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్. దాని తర్వాత దీంట్లో ఇది ఒకటి గ్రేటర్ దాన్, దీంట్లో ఇది, రైట్? ఇక్కడ దీంట్లో ఇది గ్రేటర్ దాన్, రెండు గ్రేటర్ దాన్ బేసిక్ గా. దీంట్లో ఈ రెండు గ్రేటర్ దాన్, ఈ రెండు గ్రేటర్ దాన్. సో మనకి ఇప్పుడు ఆర్ కి దీనికి డిఫరెన్స్ అర్థం. ఆర్ అంటే యాజ్ యూజువల్ గా మనకి ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ ట్రూ లాగా కన్సిడర్ అవుతుంది. అండ్ లోకి వచ్చేసి రెండు ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ లాగా కన్సిడర్ అవుతుంది అనమాట, రైట్? సో ఇక్కడికి వచ్చేస్తే దెన్ యూ హ్యావ్ సీన్ అబౌట్ ఇఫ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేసిక్ గా చాలా థింగ్స్ కి మనం ఎప్పుడైనా ఫీల్డ్ కంపారిజన్ చేయాలి అన్నప్పుడు మోస్ట్లీ మనం వెళ్ళేది ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని వెళ్తాం. అంటే మనము ప్రతి సెల్లోకి వెళ్ళి ఇందులో ఏ వాల్యూ ఉంది అని చూడకుండా ప్రతి సెల్ ని ఈ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా కన్సిడర్ పాస్ ఆఫ్ అయ్యేలా మాత్రమే మనము అక్కడ. ఇప్పుడు సపోజ్ ఒక సెల్ ఉంది, ఇందులో ఉన్న అమౌంట్స్ అన్ని గ్రేటర్ దాన్ 100 ఉన్న వాటికి అన్నిటికీ పాస్ ఇచ్చాయి, లెస్ దాన్ 100 ఉన్న వాటికి అన్నిటికీ ఫెయిల్ ఇచ్చాయి అంటే అదేం చేస్తుంది? అన్నిటిని ఫిగర్ అవుట్ చేసి ఓకే పాస్ ఫెయిల్ రెండు మాత్రమే పెడతాం. అప్పుడు మనం జస్ట్ పాస్ ఉన్న వాల్యూస్ వరకు తీసుకొని డేటాని ప్రాసెస్ చేయొచ్చు అనమాట. దెన్ యు ఆర్ హ్యావింగ్ అండ్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ ఆర్. సో ఒకసారి ఈ డేటాని మీరు తీసుకొని జస్ట్ ఈరోజు కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి మనం ఈ ఫార్ములాస్ అన్ని సమ్, యావరేజ్, సమ్ ఎఫ్, కౌంట్ ఏ, కౌంట్ ఎఫ్, ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దెన్ మనం ఏం చేద్దాము, నెక్స్ట్ క్లాస్ లో టెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దాం. పాసిబుల్ మీరు ఒకవేళ ఓకే అంటే ఈవినింగ్ ఒకసారి 7 to 8 ఒక 1 hour క్లాస్ పెట్టుకుందాం, ఓకేనా? సో దాంట్లో మనం టెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. అంటే ఇప్పటి వరకు నంబర్స్ మీద మాత్రమే మాట్లాడినాం, మనం టెక్స్ట్ క్యారెక్టర్స్ మీద కూడా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని మనం అసలు చూడలేదు. సో డేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఎలా ఉంటాయి, మంత్ డేట్, ఈ రోజు డేటు, రేపు డేటు ఎలా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత మాక్సిమం మినిమం కొన్ని రౌండ్ ఫంక్షన్స్. రౌండింగ్ అంటే ఏంటి, మనకు డెసిమల్స్ ఎన్ని రౌండ్స్ కి చేయాలి అదొకటి. సో ఇవన్నీ ఒకవేళ మనము ఈవినింగ్ ఒక 1 hour ఓకే అనుకుంటే ఈవినింగ్ క్లాస్ చూద్దాం. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు, ఇది మీకు ఒక 1 hour లో క్లాస్ పెడతా నేను. సో దట్ ఒకసారి వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇస్ ఇట్ క్లియర్? Yes, sir, it's clear. ఓకే. One minute. Okay, then we'll disconnect.